ఫస్ట్ ప్లేస్మెంట్ ఏంటంటే మీ యొక్క బర్త్ చార్ట్లో రెండవ ఇల్లు, నాలుగవ ఇల్లును తీసుకోండి. అంటే రెండవ ఇంటి పైన, నాలుగవ ఇంటి పైన కుజగ్రహం యొక్క దృష్టి ఉన్నా సరే, లేకపోతే కుజగ్రహము ఆ రెండో ఇంట్లో గానీ, నాలుగో ఇంట్లో గానీ ప్లేస్ అయి ఉన్నప్పుడు, లేదా ఆ కుజగ్రహము యొక్క సొంత రాశులైనటువంటి మేషరాశి, వృశ్చిక రాశి మీ రెండో ఇంట్లో గానీ, నాలుగో ఇంట్లో గానీ ఫాలో అవుతున్నప్పుడు మీరు 100% ఖచ్చితంగా ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేయండి. న్యూ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ చేయండి. మీకు ఖచ్చితమైన లాభాలనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ రెండో ఇంటికి, నాలుగో ఇంటికి శని యొక్క దృష్టి ఉన్నా గానీ, లేదా రెండో ఇంట్లో, నాలుగో ఇంట్లో శని ప్లేస్ అయి ఉన్నప్పుడు గానీ, లేదా శని యొక్క సొంత రాశులైనటువంటి మకర రాశి, కుంభరాశి మీ రెండో ఇల్లు గానీ, నాలుగో ఇంట్లో గానీ ఫాలో అవుతున్నప్పుడు గానీ, మీరు ఓల్డ్ ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేయండి. సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ కొనండి. వాటిని రెనోవేట్ చేసి మళ్ళీ రీసేల్ చేయడం చేయండి. లేకపోతే రెంట్‌కి ఇవ్వండి. దాంట్లో ఖచ్చితంగా డబ్బు రావడం జరుగుతుంది. థర్డ్ ప్లేస్మెంట్ మీ యొక్క సెకండ్ హౌసు, ఫోర్త్ హౌస్ ఉంది గదా! దాన్ని బుధగ్రహం అనేది దృష్టిస్తుందా? బుధగ్రహం యొక్క యాస్పెక్ట్ ఉందా? లేదా బుధగ్రహము ఆ రెండో ఇంట్లో గానీ, నాలుగో ఇంట్లో గానీ ప్లేస్ అయి ఉందా? లేదా బుధగ్రహం యొక్క సొంత రాశులైనటువంటి మిథున రాశి, కన్యా రాశి మీ రెండో ఇండ్లు, నాలుగో ఇండ్లు లాగా గానీ ఫాలో అవుతుందా? అయినప్పుడు మీరు ఖచ్చితంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. ఖచ్చితంగా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీకు ఖచ్చితమైన లాభాలనేది రావడం జరుగుతుంది. ఈ రోజుకి ఇది క్విక్ ప్రెడిక్షన్ అండి. ఐల్ సీ యూ లేటర్.